ప్రైవేట్ కేసులు మీకు రోజు కామన్ అయిపోయింది కదా, సమాజాన్ని నాశనం చేసే పని చేస్తుంది. కానీ ఏ రోజు కూడా మీకు అర్థం కాదు. సెటల్ మూడు రమ్మనండి, మీకు ఎన్నిసార్లు కాదమ్మా, మీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఒక్క నిమిషం మీరు ఎవరికి కలిసినా ప్రతిరోజు కొత్త అంటారు. ఇంతకుముందు ఎప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీ నుంచి ఇటు దాకా వచ్చి ఇలాంటి పని చేయాల్సిన అవసరం వచ్చిందా మీకు? వాళ్ళు తీసుకున్నారు, మీరే ఇబ్బంది పడతారు. ఇక్కడ మన రాజధాని థియేటర్ వాళ్ళ దాన్ని వేరే విధంగా చేసుకుంటారు. వేరే విధంగా చేసుకుంటారు. లేదు లేదు, ఒక్క నిమిషం, నేను అట్లా వదిలిపెట్టడానికి కాదు. కానీ మీరు ప్రశాంతంగా నిలబడండి, ప్రశాంతంగా మాట్లాడండి, అయిపోతుంది. కాదా మీరు పోలీసులతో ఒక ఆట అయిపోయింది మీ అందరికి. మీరు ఒక్కరికి కాదు, పోలీసులతో ఒక ఆట అయిపోయింది. ఏంది, అవతల నుంచి కొట్టి ఇద్దరికి రావడం, ఇద్దరు నుంచి కొడితే ముందుకు వెళ్ళడం, ముందుకు ఇంకా పోవడం. ఇదేంది, పోలీసులు ఆట ఆడుకుంటున్నారా లేక మీరు ఏం చేస్తున్నారు అసలు? మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దొంగలు కాదు, దొంగలందరూ మీరే తీసుకొస్తున్నారు. ఈ ఏరియా దొంగలను తీసుకొచ్చేదే మీరు. చైతన్యపూర్లు ఎక్కువైతుంది అనేది అందరికి, సమాజానికి అందరికీ తెలవాలి. మీరు హైటెక్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారా అంటే ఇక్కడ పబ్లిక్ ఎట్లున్నారో మీకు అర్థం కావాలి కదా. లేదమ్మా, లేదు, మీ ఒక్కరు కాదు, మిగిలిన కూడా పట్టియండి. మిగిలిన కూడా నేను తీసుకెళ్తాను. ఆపోజిట్ రోడ్ లో నేను పోదు. కానీ మీరు ఒక్కరే దొరికిరు, మరి మిగిలిన దొరకలే. ఏం చేద్దాం మరి? ఎందుకు మారిపోతున్నారు అందరు? పిలువ మరి, కాలేజ్ పిలవండి. మీరు ఏ ఊరు మీది? మీది ఏ ఊరు? షాద్ నగర్. హైటెక్ సిటీలో ఉంటారు. హైటెక్ సిటీ ఆడ, చైతన్యపురి అక్కడ 28 కిలోమీటర్స్ దూరం వచ్చి ఈ పని చేసి అవసరమా? పిలవండి ఎవరైనా ఉంటే మన రమ్మనండి. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు చేసే పని ఇల్లీగల్. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మాత్రం అర్థం చేసుకుంటారు. ఇప్పటికి ఎన్ని వందల సార్లు చెప్పుకోమా? ఒక్క నిమిషం, ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్, థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ చెప్పినాం. మర్చిపోయి మా వాళ్ళు ఊరికే క్రమంలో చిన్నగా ఒకసారి లాఠీ తగిలిస్తే గొడవ పెట్టుకున్నారు. దొరకడం కాదు, కానీ మీరు ఇంత అవసరం అమ్మా? ఇంత సమాజాన్ని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరం? ఉరికేటప్పుడు దెబ్బ కింద పడిపోతారు, మళ్ళీ అక్కడ గొడవలు దుంకుతారు. ఏమన్నా అయితే ఇప్పుడు దుంకుతారు, కాళ్ళు ఎందుకు దుంకుతున్నారు? మీరు తప్పు పని చేస్తున్నప్పుడు ఎందుకంత అంత ఇబ్బంది పడుకుంటా, అంత ఎందుకు భయపడుకుంటా? తప్ప ప్రశాంతంగా జాబ్ చేయాలని ఎవరన్నా ఏమంటారు? ఎవరు మీకు లీడర్? మీకు లీడర్ ఆర్పిఆ చేస్తాం కాదు, చేయండి. ఆర్పీ యాదవ్ ఆమె రావట్లేదు కదా. ఆర్పి ఆశ చూస్తున్నట్టుంది కదా. మరి మీరు ఆర్పి పేరు చెప్తున్నారు. ఆశ కాదు, ఎవరికి పట్టుకుంటారు ఆశ. ఫ్రెండ్ కూడా ఫ్రెండ్. ఆర్తి యాదవ్ చూస్తారా? ఆమె నేను పట్టించుకోవట్లేదు. ఇంకా ఆర్డర్ దొరుకుతుంది. ఇంకా మా ఇష్టం. మేము ఎప్పటి నుంచి తిరుగుతున్నామమ్మా? ఒకసారి చెప్పండి, మీరే ఎన్ని టైమ్స్ తిరిగినా చెప్పండి. ఒక్కదాని కాదు, కానీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా నేను పెట్టాను సార్, మళ్ళీ కనిపిస్తే రిమైండ్ చేయండి. రిమైండ్ ఇప్పుడు కూడా చేయాలి, ఇప్పుడు కూడా రిమైండ్ చేయాలి. ఇప్పుడు కూడా నేను రిమైండ్ చేయను. ముందు మీరు భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని ఏం అనట్లేదు. మీకు ఏం అనకపోయేసరికి మీతో ఫ్రెండ్లీ ఉండడం వల్లనే మీరు ఎక్కువ చేస్తున్నారు. ఒక చట్టం భయం లేదు, పోలీస్ భయం లేదు, కోర్టుల భయం లేదు, ఏ భయం లేదు. మీరు ఎందుకు ఇట్లాంటి పని? స్టేషన్ దగ్గర రమ్మని మాట్లాడారు.
మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ రమ్మని స్టేషన్ కాడికి సీతారాపూర్ పిఎస్ కాడికి అమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని కూడా ఇబ్బంది చెప్తాను. నేను ఏమంటున్నా చూస్తే కాదు, మీ వాళ్ళు ఎవరు ఉన్నారో మీతో పాటు వస్తుంటారు కదా, వాళ్ళ రమ్మనండి రమ్మనండి స్టేషన్ దగ్గరికి. ఏం అలవాటున్నారా ఎంతకన్నా ఎవరు మాట్లాడరు ఈ టైంలో. రమ్మన్నప్పుడు మీరు చదివి వచ్చేయండి అక్కడ మాట్లాడండి. మేము రమ్మనండి, ఏం పర్వాలేదు, తెలుసున్నా పర్వాలేదు, రమ్మనండి. ముగ్గురు ఉన్నారు తేడా. అది రమ్మను. సరే. అమ్మా అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని చెప్పి కాదు, మాదే వీడియో కూడా మా పోలీసుది. తర్వాత మీరు మీరు మళ్ళీ ఎవిడెన్స్ మీరు తర్వాత మళ్ళీ వచ్చి రాలేదంటారు కదా, ఇది ఇక్కడ పెట్టారు కదా. ఏడబెట్ట 100% మీకు ఇబ్బంది. మీరు మీరు మళ్ళీ తర్వాత ఏమంటారు, మీరు ఎప్పుడు పట్టుకున్నా ఫస్ట్ టైం అంటారు కదా మీరు అందరూ. నేను ఎప్పుడైనా చూసాను కదా. మాకు తెలియదు, మీరు ఎవరిని బట్టి కొంతమంది ఎవరు చూసినా ఎవరు ఏం గుర్తుపెట్టుకుంటారు చెప్పండి. మీరే చెప్పండి మమ్మల్ని మీరు కూడా గుర్తుపట్టరు కదా, మీరు కూడా అంతే మీరు గుర్తుపట్టరు. ఎక్కడమ్మా ఎక్కండి, మీ వాళ్ళు నమ్మనండి. అక్కడ స్టేషన్ కాడికి రమ్మనండి, మాట్లాడి పంపిస్తాం. ఎక్కండి, మీరే ఎక్కండి. మాకు మీరు కోఆపరేట్ చేయండి, మేము 100% మీకు తెలుసు. మీరు అటు మమ్మల్ని ఇబ్బంది పెట్టదు, మీరు ఇబ్బంది పడదు. ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇప్పుడు చూసిరు మీరు. ఆమె మామూలుగా మీరు ఇప్పుడు హిజ్రాస్ వాళ్ళందరినీ కనపడుతున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీరు బేసిక్ గా మీరేం చేయాలనుకుంటారు? మాకు 100 చేస్తాం సార్ మేము చూసినప్పుడు అయితే. బట్ మాకు తెలియకుండా అంటే నైట్ 2 అలా ఉన్నప్పుడు మేము మ్యాక్సిమం నిద్రపోతాం. ఓకే, 100% మీ నోటీస్ లో ఉన్నప్పుడు మీ హాస్టల్లో మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ ఎప్పుడు చూసినా కూడా 100 కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు మేము పెట్రోలింగ్ వెహికల్ ఇక్కడే ఉంటాం. విత్ ఇన్ మినిట్స్ లో 2-3 minutes లోనే మేము రీచ్ అవుతాం. ఇంకోటి వాళ్ళ పేరు చెప్పి ఇక్కడ గొడవలు అవుతుంటాయి, మీకు న్యూసెన్స్ ఉంటుంది, చదువుకోవడానికి వీలు కాదు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి భయపడద్దు. మీరు భయపడడం వల్ల నార్మల్ సాధారణమైన పబ్లిక్ భయపడడం, మీరు భయపడడం వల్ల వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ డామినేషన్ చూసిరు కదా నైట్. అట్లాంటి పరిస్థితులు ఉండొద్దు. ఇంకోటి సైబర్ క్రైమ్ అవేర్నెస్, సైబర్ క్రైమ్ 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, 1930. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలా. మీరు చదువుకునేటోళ్ళు మీకే తెలిసి ఉండాలి. బాగా చదువుకోండి, దూరం నుంచి వచ్చారు కాబట్టి సక్సెస్ అయ్యి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఓకే, రైట్ రైట్.
ఇప్పుడు నీకు రోడ్డు మీద నేనంటే డ్యూటీ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు ఈ టైంలో? కాదండి, ఇప్పుడు నేనంటే నా డ్యూటీ, నా బాధ్యత, నేను చేస్తా. మీరేం చేస్తారు? మనం 130కి వాటిల్లా అంటే 130 రోడ్డు మీద ఏముండదు. ఏమంటారు మీరు? ఏం చదువుతారు? 130కి తిరగమని మీ పేరెంట్స్ తిరిగాం మీరా? హైదరాబాద్ పంపింది 130కి రోడ్ల మీద తిరగమని పంపిరు, అంతేనా? అలాంటి రూమ్కి వెళ్ళిపోండి. ఏం పేరు? మీ ఇంటి పేరు? మరి ఈడ వేరే ఉందిగా. కజిన్ అంటే మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఎక్కడ ఉంటారు? మన్సూరాబాద్. మీరు సికింద్రాబాద్. ఏమన్నా సంబంధం ఉందా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కు, మీరు చేసే పనికి? మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ, మీరు చేసే పనికి కానీ, ఈ టైంలో తిరగడానికి కానీ ఏమన్నా సంబంధం ఉందా? అట్లా కాదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఎంత టైం ఎంత అయింది? ఈ టైంలో ఆడపిల్లను రోడ్ల మీద తిప్పడం ఎంతవరకు న్యాయం నీకు? మీరు ఆలోచించాలండి, అమ్మాయి కాదు, మీరు ఆలోచించాలి కదా. ఈ టైంలో 130 టైంలో సరే అమ్మా, ఇప్పుడు నేను ఏమంటున్నా, ఈ టైంలో అంత రిస్క్ చేయాల్సిన పని ఏముంది అంటున్నా నేను. మనీ ఇంపార్టెంట్ కాదనట్లే, కానీ దానికి ఒక సమయం, సందర్భము, ఒక అమ్మాయి, ఆడపిల్ల, రేపు పొద్దున జరగరాని ఇష్యూస్ జరుగుతాయి రోడ్డు మీద. ఎవరు బాధ్యత తీసుకుంటారు చెప్పండి? ఎవరు కనపడరు, ఎవరు ఉండరు. మీరు ఎవరు బాధ్యత తీసుకుంటారు ఏమైనా జరుగుతాయి? వెళ్ళండి, వెళ్ళిపోండి. లైసెన్స్ ఇచ్చినా లోపల పెట్టుకున్నారు ఆల్రెడీ. నువ్వు ఒక్కరే నడుస్తున్నావు, ఎవరు నడవట్లేదు. నువ్వు ఒక్కరే నడిపిస్తున్నావు, ఎవరు నడిపట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు దేవుడి భక్తి అన్నీ ఉండొచ్చు నీ కాడ, సమాజాన్ని నాశనం చేస్తున్నావు. నువ్వు వాటర్ బాటిల్ నడుపుతావు అన్నీ తెలుసు, సమాజాన్ని నాశనం చేసేది నువ్వు. ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు? కామన్ సెన్స్ ఉందా? ఇప్పుడు కూడా అదే సిగరెట్ పడుతున్నావు, యూనిఫామ్లో ఉన్నావు, పబ్లిక్లో కాకుండా కామన్ సెన్స్ లేదు. స్టూడెంట్గా చెప్పుకోవడానికి సిగ్గు, లజ్జ ఏమైనా ఉందా? ఏం కంప్లీట్ అయితే ఏముంది? కామన్ సెన్స్ లేనప్పుడు ఎందుకు రోడ్ల మీద ఎందుకు వెళ్తున్నారు ఈ టైంలో? ర్యాపిడో ఏం చూపించు, ర్యాపిడో ఏం కూడా నువ్వేం చేసినావు? నేనంటే ర్యాపిడో ఒకటి, నువ్వేం చేసినావు? ఏం పని ఉండదా? రోడ్ల మీద తిరగడమే పనా మధ్యరాత్రి 2 గంటల దాకా? ఏం చదువుకున్న సంస్కారం ఏమైనా, విలువ ఏమైనా ఉంటాయా ఉండవా? మరి ఏమైనాయి?
చూపించు ర్యాపిడో చూపించు బండి కాగితాలు చూపించండి అడ్రస్ చూపించండి తీసుకోవాలి బండి డాక్యుమెంట్ అనేది ఉంటుంది కదా నువ్వు ర్యాపిడో పోతున్నట్టు బండి ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా దాంట్లో ఎక్కడ ఉంటారు మీరు జైన్ మందిర్ సిగరెట్ తాగడం కోసం జైన్ మందిర్ నుంచి ఇటు దాకా రావడం అవసరం ఉందా లేదు సార్ ర్యాపిడో కొడదాం మా బావనా అది మీ బావ ఎవరు చెప్పు పేరు బావనా బాబాయ్ శేఖర్ శేఖర్ సాగుతుంది శేఖర్ రెడ్డి దీని మీద 3600 కాల్ చేయాలి ఈ నెంబర్కి మరి మీరు ఈ ఫ్యామిలీ ఉంటే మీ వాళ్ళు మీరు ఏదో కష్టపడుతారు ఏదో చేస్తారు దేశాన్ని ఉద్ధరిస్తారు లేకుంటే కుటుంబాన్ని కాపాడతారని ఏదో అనుకుంటారు వాళ్ళు మీరేమో రోడ్ల మీద 2 గంటలకు తిరుగుతారు మీరు 2 గంటలకు రోడ్డు మీద తిరగండి ఎవరి పేరు మీద ఉందో తెలియదు బండి బండి ఆర్సీ ఎక్కడ ఉంది పెట్టించుకో ఇప్పుడు కాల్ చేసి బండి తీసుకో జగిత్యాల నుంచి నాగర్ కర్నూలు నుంచి ఇన్ని ప్లేస్ల నుంచి వచ్చారు మీరు ఏంది మీ డ్యూటీ ఏంది చదువుకోవడం అంతేనా పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ఇంకేదో చేసుకొని చదువుకోవడమే మీ డ్యూటీ అది పక్కకు పెట్టి వేరే పనులు చేయదు ఇప్పుడు 2 గంటల టైంలో మీరు రోడ్డు మీద ఉండేసరికి ఎవరికైనా ఏమనిపిస్తుంది ఏ పోలీస్కైనా పోలీస్ ఆఫీసర్ ఎవరైనా రానియండి ఏమనుకుంటారు అరే ఈ 2 గంటలకు ఏం తిరుగుతున్నారా ఏం చేస్తున్నారు వీళ్ళు అని డౌట్ వస్తుంది మంచోడా దొంగనా మీరు మంచోళ్ళైనా కూడా మేము డౌట్ పడాలి ఎందుకు పడతాం చెప్పండి దొంగలు వచ్చేది 2 గంటలకు 3 గంటలకు వచ్చి దొంగతనాలు చేస్తారు 100% డౌట్ పడతాం మీరు ఆ పరిస్థితి తీసుకురావద్దు కదా పోలీస్కి మీరు అందరు చదువుకున్నారు కాబట్టి మీరు ఎట్లుండాలి ఇంకొక 10 మందికి చెప్పేటట్టు ఉండాలి మీరే మాతో చెప్పించుకునే విధంగా ఉంటే ఎట్లా ఇంకోసారి నుంచి నైట్ టైం రోడ్ల మీదకి రాకండి ఒకవేళ మీ డ్యూటీ ఉంటే చేసుకోండి కానీ ఆ చిల్లర ఏరియాలలో ఆ చిల్లర ప్లేస్లలో ఎంత న్యూసెన్స్ ఉంటుంది ఒకరికొకరు జమ అయ్యేసరికే కదా ఆడ అంత న్యూసెన్స్ అట్లాంటి పరిస్థితి తీసుకోవద్దు మంచిగా చదువుకోండి మంచిగా ఉండండి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి నేను కూడా మీ పొజిషన్ నుంచే మీలానే రూమ్లలో ఉండి చదువుకొని ఇటు దాకా వచ్చిన మీరు కూడా అట్లే మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి రండి ఓకేనా రైట్ మరి ఆల్ ది బెస్ట్ చదువుకో కంప్లైంట్ చేయడానికి వినట్లేరు అసలే మీరు మీ వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేరు ఒక్కసారే వదలొద్దు అసలు రోజు కొత్త అయిపోయింది కూకట్పల్లి నుంచి నిన్న వచ్చారు కాదనట్లే కానీ ఎంత న్యూసెన్స్ ఉంటుందమ్మా మీకు నేను చెప్పుడని కాదు మీరు మీ పొట్టకూడి కోసం మీరు ఏదైనా చేస్తున్నారో కానీ ఇక్కడ ఎంత దొంగతనాలకు ఎంత దొంగలు వస్తున్నారు మాకు ప్రాబ్లం అంతా వాళ్ళతోని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు ఇక్కడ మీరే నిలబడి చూడండి ఇక్కడ ఒక 5 నిమిషాలు మీరు నిలబడితే మీకే అర్థమైంది ఎన్ని వందల వెహికల్లు వాళ్ళ కోసం వస్తున్నారు అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు చాలా రోజుల నుంచి చెప్తున్నాం పారిపోతానే కూడా పారిపోయి వచ్చారు మరి ఏం చేద్దాం నెక్స్ట్ టైం కాదు మీరు మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ ఈ ఏరియాలో చేయొద్దని చెప్పండి ఈ పని ఎందుకంటే ప్రైమ్ ఏరియా అమ్మా ప్రైమ్ ఏరియాలో ఇదంతా ఎట్లుందంటే చూసే వాళ్ళకు ప్రెస్ వాళ్ళకి ఎట్లుందంటే పోలీసులు వర్క్ చేయట్లేరు అనే విధంగా మెసేజ్ పోతుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే అదే అనుకుంటారు కదా పబ్లిక్ మీరే ఆలోచించండి అయ్యో మీరు దండం పెట్టదు కానీ మీరే ఆలోచించండి నేను తప్పను ఒకరు ఎంత 20 మంది 30 మంది అయిపోయారు మీరు ఇక్కడ ఈ రోజు జస్ట్ ఈ రోజు వచ్చింది రాదు అసలు ఎప్పుడు చూసారా చూడలేదు మీరు ఇక్కడ ఏం గుర్తుపడతాం ఇది ఒక్కసారి వెళ్ళండి సార్ ప్లీజ్ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం
మీరేం చేస్తుంటారు? అంతేనా? అది ఆప్షన్స్ అడుగుతుంది, ఆప్షన్స్ ప్రకారం పెట్టాలి. 6 నెలల నుంచి ఇదే అందుకే బేజారు. తప్పదు, మా టైమింగ్స్ అది. ఎక్కడ ఉంటారు మీరు? నాగోల్. నాగోల్ ఎక్కడ? ఆనంద్ నగర్. ఈ జిప్ తీయండి ఒకసారి. ఏం చేస్తుంటారు? హెల్మెట్ తీయండి ఒకసారి. ఎవరు మీది? తుంగతుర్తి సార్. ఏ తుంగతుర్తి? మరొకరు తుంగతుర్తి సార్. మండలం తుంగతుర్తి. తుంగతుర్తి మండలమా, పక్కన ఏదైనా ఊరా? తుంగతుర్తి సార్. తుంగతుర్తి. ఏ టైం వరకు చేస్తారు ఈ పని? అంటే పొద్దుగాల 6 వరకు చేస్తారు సాయంత్రం. ఇప్పుడు 4 ఆయన ఎవరు? బుక్ చేసాం. బుక్ చేసిండా? హాస్పిటల్ తోట బుక్ చేసాం. ఓకే. ఇంతకుముందు ఏమన్నా కేసులు ఉన్నాయా? పాత కేసులు ఎక్కడైనా తుంగతుర్తిలో కానీ ఎక్కడైనా? ఎప్పటి నుంచి పని చేస్తుంది? మొన్ననే వచ్చినాం సార్ సిటీకి 2 నెలలు అయింది. అంతే? ఎందుకని? ఇంటికాడ మ్యారేజ్ అయినాక ఇక ఏం పని దొరికితే ఇక్కడికి వచ్చి మామూలుగా ఏమన్నా దొరుకుదామని ఇది చేసుకుంటాం. ఓకే. బాను ఓకేనా?